నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు మండాజీ నరసింహాచారి. ఐఎమ్ ఏ సైంటిస్ట్ సార్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను రాజేంద్ర నగర్ బుద్వేల్లో ఉంటానండి. వస్తుంటారా సార్ రెగ్యులర్? నేను అప్పుడప్పుడు వస్తుంటాను సార్. మా దగ్గర గుడిలో వస్తాను, అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాను సార్. ఇక్కడ ఎట్లా అనిపిస్తుండే సార్ మీకు? ఇది అంతే సార్, బాబా మిరాకిల్ సార్. బాబా ఎట్లా అనిపిస్తుంది అనేది వర్ణన అనేది మామూలు చెప్పలేము సార్. నా లైఫ్లో జరిగిన అద్భుతం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కలేని పేటెంట్ ఇవ్వడం జరిగిందండి. వరల్డ్ పేటెంట్ నాకు గ్రాంట్ అయింది మే 2 2023లో గ్రాంట్ అయిందండి. అది ఎంత పెద్ద అద్భుతం అంటే సార్, ప్రపంచంలో ఎవరు సాధించలేనిది సాధించిందండి. కరోనా వచ్చాక ఒక వైరస్ను 30 నిమిషాల్లో చంపేది, అంటే 1800 సెకండ్లో చంపే వైరస్ని నా ప్రయోగం 15 సెకండ్లో చంపిందండి. ఇది 15 సెకండ్లు, 30 అంటే 1800 సెకండ్ల వైరస్ని 15 సెకండ్లో చంపిన ఘనత ప్రపంచంలో ఎక్కలేదండి. అది సాక్షాత్ సాయిబాబా ప్రసాదం అండి. కరోనా వైరస్ కదా, అన్ని రకాల వైరస్ని అది కేవలం మన సాక్షాత్తు మా షిరిడి సాయిబాబా యొక్క పవర్ అండి. మా గురువు గారు చిన్న సందేహం సార్, అంటే చాలా వరకు సైంటిస్టులు దేవుళ్ళని నమ్మారని చెప్పేసి అంటారు, మీరు బాబా గురించి ఇంత బాగా చెప్తున్నారు సార్. బాబానే పెద్ద సైంటిస్ట్ సార్. బాబానే పెద్ద సైంటిస్ట్. బాబా ఇదని కాదు, బాబానే పెద్ద సైంటిస్ట్. బాబాకి మించిన సైంటిస్ట్ ప్రపంచంలో ఎవరిలేండి. ఇది గట్టిగా చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ సైంటిస్టులు అంతా మేము సైంటిస్టులం భగవంతుడు నమ్మనమంటారు. అది కాదండి, భగవంతుడే సైంటిస్టు. ఆయనే ఇచ్చిన ప్రయోగమే నాకు ఇదండి. వరల్డ్ పేటెంట్ రావడం జరిగింది. వరల్డ్ పేటెంట్ ఇట్లాంటి ఎవరికి లేకుండా వస్తుందండి. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ పేటెంట్ని చాలా దేశాల్లో అడుగుతున్నాయండి. నాకు WHO కూడా వెళ్ళింది, CCMB వాళ్ళు వైరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే నాతో ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళే నాతో ఎంఓయూ చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో నా గురించి అఫీషియల్గా పెట్టుకున్నారండి. మేము నరసింహాచారితో ఎంఓయూ చేసుకున్నాము, బికాజ్ ఇటువంటి ప్రయోగము ప్రపంచంలో మాకు చాలా అవసరమని వాళ్ళు పెట్టుకుని ఆ వెబ్సైట్ లింక్ ఇస్తానని చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2020లో మార్చ్ 3, 4కి నాకు ఒక మెసేజ్ వచ్చింది. మార్చ్ 27కి నాకు మెసేజ్ వచ్చింది మా గురువు సాయిరామ్ గురించి. ఆయన వైజాగ్లో ఉంటాడు. నీ ద్వారా ఒక ప్రయోగం జరగబోతుంది, అది సాక్షాత్తు ఈ వైరస్ని నిర్మూలిస్తుందంటే. నా బ్యాక్గ్రౌండ్ అంతా BSc MSc ఎలక్ట్రానిక్స్ అండి, నాది MBBS కాదండి. నేను యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ అంతా ఎలక్ట్రానిక్స్ కదా, అది ఎట్లా అవుతుంది అంటే, కాదు నీ ద్వారా అవుతుందంటే. అప్పటికి నేను ఒక ట్యూబ్లైట్ ప్రయోగం చేశానండి, దానికి కూడా పేటెంట్ వచ్చింది. దాని ద్వారా డెవలప్ చేసిన ప్రయోగం ఇదండి. 15 సెకండ్లోనే చంపినందుకు దీనికి CCMB వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా WHOకి పంపించి ఇచ్చేశారండి. ఇది అద్భుతమైన ప్రయోగం. ఇంకోటి ఏంటంటే, నేను ఫ్యూచర్లో దీంతో పాటు ఇంకొక ప్రయోగం చేశాను, దానికి కూడా వరల్డ్ పేటెంట్ వచ్చింది. అది ఈ రోజుల్లో చాలా ప్రాబ్లం ఏంటంటే, వైరస్ వచ్చిన తర్వాత చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతున్నారు, వ్యాక్సిన్ ఇచ్చాక కూడా చనిపోతున్నారు. అది కారణాలని ఈ ప్రయోగం ఇచ్చేస్తుందండి. అప్పట్లో బాబా ఏమి ఇచ్చారంటే విభూతి ప్యాకెట్ ఇచ్చారండి అప్పట్లో. ఇప్పుడు కూడా విభూతి ప్యాకెట్, అదే సర్వరోగ నివారణ. ఇది బాబా ఈ రూపంలో ఇచ్చిండు అనుకుంటున్నాను నేను ఈ ప్రయోగం. ఎందుకంటే అదంతా బాబా ప్రసాదమే. నా లైఫ్ అంతా బాబానే అండి, షిరిడి సాయిబాబాని. నా లైఫ్ అంతా షిరిడిలో కూడా మేము 10 బాక్సులు ఇచ్చామండి. నేను కనుక్కున్న ప్రయోగము లైవ్లో అక్కడ పెట్టుకున్నారు. ఆల్రెడీ షిరిడిలో కూడా మాది మెయిన్ గర్భగుడిలో కూడా మా డివైజ్ ఉందన్నమాట. అక్కడ చాలా మంది వరకు బాబా కనిపిస్తున్నారని చెప్పేసి చెప్తుంటాడు సార్. కొంతమంది వాళ్ళని తట్టుతున్నట్టు, కొంతమందికి వాళ్ళని ప్రత్యక్షంగా కనిపిస్తున్నట్టు అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం సార్? సార్, ప్రత్యక్షంగా కనిపించడం అంటే నాకైతే ఇప్పటివరకు ప్రత్యక్షంగా కనిపించలే. కానీ ప్రత్యక్షంగా కనిపించకుండా పరోక్షంగా ఎన్నో చేశానంటే, ఇప్పుడు మీకు చెప్పాను, సాయిరామ్ సార్ చెప్పారు, బాబా కుడి కంటి పవరు ఈరోజు ఈ ప్రయోగాన్ని ఇచ్చేసి పెట్టింది కదా. బాబా కుడి కంటి పవర్ అన్నారు మా గురువు గారు. ఎందుకంటే నేను అన్నాను, సార్ మీరు ఒకసారి బాబా అక్కడికండి సార్, ఎందుకంటే ఎగతాళంలాగా బాబా అక్కడికండి, అది నేనా లేకుంటే ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు కదా, 100 కోట్ల, వాళ్ళ కాదు నీ ద్వారానే జరుగుతుంది, ముందుకెళ్ళాను. ఆ విధంగా ముందుకెళ్తుంటే CCMBలోనే ఒక అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు మనతో చేసుకోవడం అది ఒక అద్భుతమే కదా సార్. అది సాక్షాత్ బాబా ప్రసాదమే కదా. ఇంకోటి నాకు కనిపించడం అంటే, నాకు పరోక్షంగా ఒకటి పెద్ద ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఈ CCMBలో టెస్ట్ అయ్యాక నేను DRDO చైర్మన్ సతీష్ రెడ్డి కోసం ఒక 9 నెలలు వెతుకుతున్నానండి. ఎందుకంటే మా ప్రయోగం DRDO తోటి కూడా చేద్దామని మేము ఆలోచనతో వెతుకుతున్నాము. ఆ టైంలో ఒక అద్భుతం జరిగిందండి. ఢిల్లీలో బాబా గుళ్ళో ఒక పెద్ద ఆయన అంటే IPS అధికారికి మేము చూపించడానికి పోయినామండి, అంటే గుళ్ళో ఇవ్వడానికి పోయాము. అయితే ఆ IPS అధికారి ఏమన్నంటే సెంట్రల్ ఏమన్నానంటే, నేను అన్నానమాట, ఇది సాక్షాత్ బాబా ప్రసాదము, బాబా నుంచి వచ్చింది అనేసరికి, బాబాను పెట్టి నువ్వు బిజినెస్ చేసుకుంటున్నావు అనేసరికి నాకు ఎగలేని కోపం వచ్చిందండి. ఎందుకంటే నా పేటెంట్ వరల్డ్ పేటెంట్ వచ్చి కానీ 10% ఏనండి. నేను ఇప్పుడు ఎంత వచ్చినా మొత్తం బాబాయ్కే ఖర్చు పెడతాను. అయితే నేనేమనంటే, మీరెవరు అనేసరికి, కాదు నువ్వు ఇచ్చేస్తున్నావు కదా,
నీ ప్రయోగము ఒక పెద్ద ఆయనకు చూపిస్తాను, ఒక బాప్కు దికాతం అని హిందీలో మాట్లాడండి. దికావన్ నేను అనమాట. ఆ టైంలో సతీష్ రెడ్డి అనే చైర్మన్కి ఫోన్ చేశానండి. ఆ సతీష్ రెడ్డి గారు చాలా దగ్గరలో ఉన్నాడు, 5 నిమిషాల డిస్టెన్స్లో ఉన్నాడు ఢిల్లీలో. ఆయన కూడా ఉన్నాడు, ఈయనకు ఉన్నాడు, ఆయన కూడా. ఈయన వరల్డ్ లెవెల్లో ఒక 4000 గుళ్ళు కట్టారండి నాకు అడిగిన అతను. అయితే అప్పుడు సతీష్ రెడ్డి గారు వచ్చండి. సతీష్ రెడ్డి గారు వచ్చాక నేనేమంటే ఆయన కోసం 9 నెలల నుంచి వెతుకుతున్నాను అండి సతీష్ రెడ్డి కోసం. అది సతీష్ రెడ్డి ఎక్కడికి వచ్చి సాక్షాత్ బాబా గుళ్ళోకి వచ్చారండి ఢిల్లీలో. నేను నన్ను సతీష్ రెడ్డికి వచ్చి, సార్ మీకోసం 9 నెలలు వెతుకుతున్నాను, మీరు బాబా నాకు కలవడమేంది సార్, నాకు కాదు గురువు మీకోసం అంటే అప్పుడు చెప్పానమాట బాబా యొక్క లీల ఇది అనేసరికి ఆ సతీష్ రెడ్డి నా గురించి ఆ పెద్ద ఆయనకు చెప్పానమాట. అరే ఇతను మామూలు వ్యక్తి కాదు, వరల్డ్ BBC ఛానల్ డిస్కవరీలో ఈయన ప్రయోగం వచ్చిందండి, ఇది ఇస్కా బోత్ బడా వరల్డ్లో పేటెంట్ ఈయనకే ఉంది, మేమే ఇతని కోసం లెంకుతున్నామని అది సాక్షాత్ బాబా సమక్షంలో చెప్పినాడు. దానికన్నా మించింది లేదు కదా సార్ అద్భుతం. నేను ఆయన కలవాలనుకుంటే ఆయన నాకు కలవడం అంటే ఇదంతా బాబా లీల అండి, ఇది నా లీల కాదు, సాక్షాత్ అఖిలాంటి ఒకటి బ్రహ్మాండ నాయక లీలది. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ ప్రసాద్ మారెల్ల. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి. విశాఖపట్నం నుంచి వచ్చాను. అయితే ఇక్కడ బాబా టెంపుల్, పంజాగుట్ట బాబా టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాను. సో నా ఫ్రెండ్స్ డాక్టర్స్ కానీ, ఇప్పుడే ఫార్మర్ జస్టిస్ గారితో వచ్చాను నేను. సో జస్టిస్ గారు కూడా అంటే ఇక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా అంటే బాబా యొక్క గొప్పతనం అంటే మాకు వైజాగ్ వరకు తెలుస్తుంది అనమాట. వైజాగ్లో బాబా టెంపుల్స్ ఉన్నాయి, షిరిడీలో బాబా టెంపుల్ ఉంది. మేము షిరిడీకి వెళ్తాము, వైజాగ్లో టెంపుల్ చేస్తాము, నిత్యానదానాలు చేస్తూ ఉంటాము. సో బాబా సర్వీసులు చేస్తూ ఉంటాం. కానీ ఎక్స్పెషల్లీ అంటే నేను బాబా టెంపుల్కి మేము వెళ్తామండి, ప్రతి గురువారం ఎక్కడైనా వెళ్తూ ఉంటాము బాబా టెంపుల్కి. సో మాకు చాలా అంటే మంచి ప్రేమ ఎక్కువ బాబా మీద. సో అంతే దైవం మా బాగా ఎక్కువ ఉంటుంది బాగా. ఇప్పుడు ఎక్స్పెషల్ ఏంటంటే ఈ పంజాగుట్ట బాబా టెంపుల్ గురించి తెలుసుకొని మేము వైజాగ్ నుంచి వచ్చాము, ఇక్కడికి వైజాగ్ నుంచి వచ్చాము, దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. సో చక్కటి దర్శనం చేసుకున్నాము, చాలా బాగున్నారు. అసలు బాబాల కళ చూస్తే ఒరిజినల్గా నాకు షిరిడీలో ఉన్నట్టు అనిపించింది. నాకు ఆ షిరిడీలో ఉన్న బాబా ముందు కనిపిస్తే ఎంత అట్రాక్టివ్గా కళగా ఉంటుందో, మనం మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఇక్కడ ఈ పంజాగుట్ట బాబా టెంపుల్కి వస్తే మైండ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. అయితే నేను రావడం వల్ల కూడా కొంచెం చూశాను, చాలా వరకు అందరు చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, ధ్యానం చేసుకున్నారు, బాబాకు దండం పెట్టుకున్నారు. ఇక్కడ కలిగిన ప్రశాంతత ఎక్కడ లేదండి చెప్పాలంటే, అంత ప్రశాంతత ఉంది. సో మీరు భక్తులు కూడా అందరూ కూడా వేరే వేరే ఊర్లో ఉండొచ్చు. సో ఇక్కడ పంజాగుట్ట బాబా టెంపుల్ ఒకసారి రండి, చాలా ఎక్సలెంట్గా ఉంది, మంచి ప్రశాంతం దొరుకుద్ది, దైవభక్తి బాగా మంచిగా నమ్మకం ఉంటుంది. సో అలాగే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి. సో నేను మొదటిసారి వచ్చాను, బాబా గారికి నేను నా చిన్న చిన్న కోరికలు కోరాను. సో కంపల్సరీ తీరుస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఓం సాయిరామ్. బాబా అంటేనే అసలు ఒక ప్రశాంతత, ఒక ఓర్పు, ఒక సహనం, ఇవన్నీ కలిస్తేనే బాబా అని చెప్పేసి చాలా ఒక అంటారు సార్. మీ లైఫ్లో జరిగిన మిరాకిల్ ఏమైనా ఉంటాయి చెప్పండి. ఉన్నాయండి మిరాకిళ్ళు. నేను 2013 వరకు అంటే నా స్టడీస్లో ఉన్నాను. నేను బాబాను అంటే మా సిస్టర్ ఉన్నారు ఇంట్లో, మా సిస్టర్ బాబా భక్తురాలు. సో నేను కూడా అప్పుడు బాబా నమ్మడం మొదలుపెట్టాను అప్పటి నుంచి. కానీ అప్పటి నుంచి నాకు నేషనల్ లెవెల్ అవార్డులు రావడము. సో నేను ఎప్పుడైతే బాబాని నమ్మకం పెట్టుకొని ముందుకు నడిచానో ఆ రోజు నుంచి నాకు నేషనల్ లెవెల్ అవార్డ్స్ రావడము. అప్పటి నుంచి ఈ రోజు నేను ఒక 25 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నానండి. మొత్తం నేషనల్ లెవెల్ 25 నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. చాలా NGOs వర్క్ చేశాను, సోషల్ సర్వీస్లో వర్క్ చేశాను. అలాగే నేను మామూలుగా పల్మనరీ అంటే ఎంపీటీ కార్డియో పల్మనరీ అంటే నా స్పెషలైజేషను. సో నేను వైజాగ్లో హాస్పిటల్ రన్ చేస్తున్నాను. సో నా ఓన్ హాస్పిటలే ఉంది. సో అది కాక నాకు ఒక ట్రస్ట్ రన్ చేస్తున్నాను, వరహా వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ అండర్లో సర్వీసులు ఎక్కువ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఏంటంటే ట్రస్ట్ అని ఫ్రీ సర్వీస్ అంటే రీసెంట్గా కూడా బాబా గారి 2 బుక్స్ రిలీజ్ చేసామండి వైజాగ్లో. సో కపర్తే డైరీ అనే పుస్తకము. ఇప్పుడు చెప్పారు కదా జస్టిస్ గారు, 10 సంవత్సరాలు బాబా గారితో ఉన్న పక్కన వ్యక్తి కపర్దే అని చెప్పేసి. ఆయన కపర్దే అనే వ్యక్తి బాబా గారి పాత అంటే అప్పుడు ఉన్న లైఫ్ అంతా కూడా పేపర్లో బుక్స్ కొన్ని ఉన్నాయండి. ఆ బుక్స్ని ఇంగ్లీష్ నుంచి అంటే ఆ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ తెలుగు లాంగ్వేజ్ కూడా కన్వర్ట్ చేసి ఆ కపర్దే అనే బుక్ రిలీజ్ చేసి అది విశాఖపట్నం దస్పల హోటల్లో మేము సాక్షాత్తు జడ్జిల గారి చేతుల మీద ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం అండి మేము. ఎందుకంటే మా ట్రస్ట్ అండర్లో బాబా గారి పుస్తకాలు 2 రిలీజ్ చేసాం. సో ఆ 2 రిలీజ్ చేసినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం, చాలా గర్వపడుతున్నామండి. ఇంకా నేను ఎక్కువ సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా బాబా గారి పుస్తకాలు కానీ ఇంకా ఏదైనా బాబా గారి అనుభూతులు ఉంటాయి కదండి, ఇవన్నీ అలాగే ప్రజలకు కూడా కలిగిన మేలు ఇవన్నీ కూడా నేను ఇంకా మన పుస్తకము ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసి సో కొంతమంది సహాయంతో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నామండి. మా ట్రస్ట్ అండర్లో తప్పకుండా రిలీజ్ చేస్తాం గ్యారంటీగా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు అనుకున్నది ఖచ్చితంగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓం సాయిరామ్.